హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై. ఈ ఫ్రై రైస్ తోటి అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు కావలసిన పదార్థాలు: పల్లీలు, ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు డ్రై రోస్ట్ చేసుకొని కొద్దిగా కారం పొడి వేసి వెల్లుల్లి రెబ్బలు వేసి ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి తరువాత తిరగబాత గింజలు వేసి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిపి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకోవాలి. ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత పసుపు వేయాలి. స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుంది, నల్లగా వస్తుంది. అందుకని నేను ఆల్మోస్ట్ వంకాయ కుక్ అయిన తర్వాత పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనిచ్చినాక ఇప్పుడు ఇందులోకి ముందుగా పొడి చేసుకున్న మసాలా పొడి అంతా ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవాలి. ఇంతే అండి వంకాయ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే టేస్ట్ చాలా బాగొస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.